మలయధ్వజ పాండ్యరాజు పుత్రుల కోసం 99 పుత్రకామేష్టి యాగాలు చేసి సరిగ్గా 100వ యాగం రోజు భగవంతుడిని ఇలా ప్రార్థించాడు. భగవంతుడా, పుత్రుడైనా సరే పుత్రికైనా సరే నా గౌరవ ప్రతిష్టలు నిలబెట్టి నా సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించగలిగే సంతానాన్ని నాకు ప్రసాదించు అని వేడుకోగానే ఆ హోమగుండంలోంచి సరిగ్గా 3 సంవత్సరాల పాప 3 స్తనాలతో జన్మించింది. ఆమె ఒంటి నుంచి వచ్చే వేడికి అగ్ని కూడా చల్లగా అనిపించిందట. అంత శక్తివంతురాలు, తేజోవంతురాలు జన్మించింది. ఆవిడ మరెవరో కాదు, మధురైలో కొలువుండి మనందరినీ ఎంతో మధురంగా కాచి కాపాడుతున్న సుందరేశ్వరుని అర్ధాంగి మన మధుర మీనాక్షి అమ్మవారు. ఎప్పుడూ ఉగ్రంగా ఉంటూ కథనానికి కాలు దువ్వే అమ్మవారిని మన ఆదిశంకరాచార్యుల వారు ఎలా చల్లబరిచారో తెలుసుకుందామా? ఆదిశంకరాచార్యుల వారు ఈ భారతదేశాన్ని పర్యటించే క్రమంలో ఒకసారి మధురైలోని మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్లారు. ఆ గుడి ఆయనకి ఎంతో ప్రశాంతంగా అనిపించి అక్కడ కాసేపు ధ్యానం చేసుకుందామని అనుకున్నారు. అప్పటికి సరిగ్గా రాత్రి 7-8 కావస్తుంది. గుళ్ళో అర్చకులు త్వరగా పూజలు చేసేసి గబాగబా గుడి ద్వారాలు మూస్తుండగా ఆదిశంకరాచార్యుల వారు మండపంలో కనిపించారు. అప్పుడు కొంతమంది అర్చకులు ఆయన దగ్గరికి వెళ్లి, అయ్యా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎంత త్వరగా వెళ్ళిపోతే మీకు అంత మంచిది అని అనేసరికి ఆదిశంకరాచార్యుల వారు అడిగారు, నేను ఇక్కడ ఉంటే ఏంటి ప్రమాదం? నేను అమ్మ సమీపంలోనే ఉన్నాను కదా, నాకేంటి భయం అని అనేసరికి అర్చకులు ఇలా చెప్పారు, ఎవరి నుంచో కాదయ్యా భయము, ఆ అమ్మే మనల్ని భయపెడుతుంది, పగలంతా తల్లిలా కాపాడుతుంది, రాత్రి అయ్యేసరికి అపర కాళిలా వాళ్ళు వీళ్ళు అని చూడకుండా అందరినీ చంపేస్తుంది. సరే, ఇప్పుడు మీకు ఇదంతా చెప్పే సమయం మాకు లేదు, కానీ త్వరగా వచ్చేయండి, ఆలయం తలుపులు వేసేయాలి అని అనేసరికి అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఇలా అన్నారు, ఆవిడ ముల్లోకాల్ని కాచే అమ్మ కదా, నేను అమ్మ సమీపంలోనే ఉన్నాను, నాకు ఎలాంటి భయము లేదు, దయచేసి ఈ ఒక్క పూట నన్ను మందిరంలో ఉండనివ్వండి, మీరు నా గురించి ఎలాంటి దిగులు పెట్టుకోక్కర్లేదు అని అన్నారట. ఆ అర్చకులు ఎంత వారించినా సరే ఈయన వినలేదు. ఇక సరే చేసేది లేక ఆలయాల తలుపులు వేసుకొని అర్చకులు వెళ్లిపోయారు. ఇక ఆదిశంకరాచార్యుల వారు ధ్యానంలో నిమగ్నమయ్యారు. అప్పుడే ఆయనకి గజ్జల చప్పుడు ఆయనను సమీపిస్తున్నట్టుగా వినపడింది. అయినా సరే ఆయన కదలకుండా మెదలకుండా అలాగే కూర్చున్నారు. అమ్మవారు ఆయన దగ్గరికి వచ్చి, ఎవరు నువ్వు? నా ఆలయంలో ఇంత ధైర్యంగా కూర్చున్నావా? నా సంగతి నీకు తెలీదా? నేనిప్పుడు సంచారం చేసే సమయం, నాకెవరైనా అడ్డొచ్చినా ఎదురొచ్చినా వాళ్ళని ప్రాణాలతో ఉండనివ్వను, ముందు ఇక్కడ నీ అంతు చూసి బయటికి వెళ్తాను అని అమ్మవారు ఆగ్రహంగా శంకరాచార్యుల వారి దగ్గర నిలబడింది. ఆయన అప్పటికి కదల్లేదు, మెదల్లేదు. అమ్మవారికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఎవరైనా భయపడి పారిపోయేవారు, లేకపోతే ఆమె చేతిలో చనిపోయేవారు. కానీ ఈయన చలనం లేకుండా అలాగే కూర్చున్నారు. ఆయనకి ఎదురుగా అమ్మవారు కూర్చొని ఇలా అంటుంది, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా గుళ్ళో ఈ సమయంలో నీకేం పని అని అయినా నువ్వెవరైతే నాకెందుకు, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నిన్ను చంపి తీరాల్సిందే అని అమ్మవారు అనేసరికి శంకరాచార్యుల వారు చిన్నగా కళ్ళు తెరిచి అమ్మవారిని చూసి నమస్కరించి, సరే దాందేముందమ్మా, అలాగే తిను, కానీ నువ్వు నన్ను తినే ముందు నాకు నీ మీద ఒక శ్లోకం స్ఫురణకొచ్చింది, అది ఒక్కసారి చదివి వినిపించమంటావా అని అడిగేసరికి అమ్మవారికి మరింత ఆశ్చర్యం వేసింది. నా మీద శ్లోకమా? సరే సరే చదువు, కానీ ఏదైనా నిన్ను చంపుకొని తినటం మాత్రం ఖాయం సుమా అని అనేసరికి శంకరాచార్యుల వారు ఒక నవ్వు నవ్వి ఆ శ్లోకాన్ని ఇలా చెప్పారట. ఆ శ్లోకంలో అర్థం ఏంటంటే, ముల్లోకాలను భక్షించేది కాదు, రక్షించేది అమ్మ. భక్తులు వండిన నైవేద్యాలను భుజించి రక్షించేది అమ్మ. రక్షించాల్సిన భక్తులను భక్షించేది అసలు అమ్మే కాదు, ఆమెకి పూజలు అందుకునే అర్హతే లేదు అని ఇలా అర్థం వచ్చేటట్టుగా చెప్పారట. ఒక్కసారి అమ్మవారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆయన మాటలకి అమ్మవారి ఆశ్చర్యానికి గురయ్యి శంకరాచార్యుల వారితో ఇలా అన్నారు, శంకర, నాకు నీ మాటలు ఎంతో భావోద్వేగాన్ని రగిలించాయి. నాకెందుకో నిన్ను అసలు చంపబుద్ధి కావట్లేదయ్యా. ఈ రోజుకి నిన్నే కాదు, ఎవ్వరినీ చంపను. ఇక ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అమ్మవారు చెప్పేసరికి ఆదిశంకరాచార్యుల వారు ఇలా అన్నారట, అమ్మా, ఈ రోజే కాదు, ఏ రోజు ఇంకెవ్వరిని చంపటానికి వీల్లేదు అని అనేసరికి అమ్మవారు అసలే వీరురాలు,
మలయధ్వజ పాండ్యన్ కుమార్తె, ఎన్నో రాజ్యాలు జయించిన వీర వనిత. ఏదన్నా ఒక విషయం చెయ్యొద్దు అంటే ఏదో ఒక పందెం కాసే మనస్తత్వం రాజులది. అలాంటి మనస్తత్వం ఉన్న అమ్మవారు మరి మనం ఏదైనా ఒక పోటీ పెట్టుకోవాలి, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళ మాటే నెగ్గుతుంది అని ఆదిశంకరాచార్యులు వారితో అనేసరికి ఆయన ఇలా అంటారు, అమ్మా, నేను నీలాగా యోధుడిని కాదు, యుద్ధాలు బల ప్రదర్శనలు అవి నాకు రావు. మనిద్దరము పాచికలాట ఆడదాం, అందులో నువ్వు గెలిస్తే నీ మాటే నెగ్గుతుంది, నేను గెలిస్తే నా మాట నెగ్గుతుంది, సరేనా అని అనేసరికి ఇక కూర్చొని ఇద్దరు పాచికలాట మొదలు పెట్టారు. ఆ పాచికలాటలో ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఒక్క పావును ఉంచి మిగిలిన అన్ని పావుల్ని చంపేసి తన పావులని చిన్నగా శ్రీచక్ర ఆకారానికి తీసుకొస్తారు. అప్పుడు అమ్మవారి ఒక్కగానొక్క పావు శ్రీచక్ర ఆకారంలో ఉన్న పావుల మధ్యలో ఉంటుంది. ఇక అమ్మవారి పావు ఎటూ కదలడానికి ఉండదు. అప్పుడు శంకరాచార్యుల వారు అమ్మతో ఇలా అంటారు, అమ్మా, ఇది మరేదో కాదు, నీ ఆసనమైన నీ నివాసమైన శ్రీచక్రం. నిన్ను ఇందులో బంధించేశాను, నువ్వు ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. అలాగే నాకిచ్చిన మాట ప్రకారం నువ్వు ఇక్కడ ప్రజలను అలాగే నిన్ను నమ్ముకున్న వారిని కాపాడాలి అని సుందరేశ్వరుడు సాక్షిగా అమ్మవారి దగ్గర మాట తీసుకుంటారు. ఇది మధుర మీనాక్షి అమ్మవారి కథ. మన అందరికీ ఒక అనుమానం రావచ్చు, తన బిడ్డలాంటి భక్తులను అమ్మవారు ఎందుకు సంహరిస్తున్నారు అని. దీని వెనుకే అసలు రహస్యం ఉంది. అమ్మవారు చాలా స్వచ్ఛమైన మనస్కురాలు. అమాయకులను, మంచివారిని హింసించిన లేదా ఇతరులను మోసం చేసి సంపాదించిన ధనంతో ఆవిడకి ఏదైనా సమర్పించుకొని చేతులు దులిపేసుకునేవారైనా లేదా సమాజానికి మంచివారిలా కనిపించి ఎవరూ లేనప్పుడు పాపకర్మలు చేసేవారన్నా అమ్మవారు క్షమించేది కాదు. కేవలం అలాంటి వాళ్ళని మాత్రమే అమ్మవారు శిక్షించేది. కానీ వీటి వల్ల మంచివారు కూడా అమ్మవారికి భయపడుతున్నారు. అందుకని శంకరాచార్యుల వారు మంచివారు చెడ్డవారు అని కాకుండా అందరి కోసం ఆయన ఇంత సాహసం చేశారు. ఎలాగో కర్మఫలం అనేది మన ఎవ్వరిని వదలదు. అది మంచి అయితే మంచి, చెడైతే చెడు. ఆ కర్మఫలం అనుభవిస్తేనే జ్ఞానోదయం, సన్మార్గం లభిస్తాయని ఆయన నమ్మకం. ఇది నిజం కూడా. ధన్యవాదాలు.